కావాలంటే జరిగిన విషయాన్ని వివరంగా చెప్పాలి. అంత గొప్పవాడా నువ్వు ప్రేమించిన మనిషి? నేను అతను వెంటనే చూడాలమ్మా. నో డాడీ, ముందు మేము ఇద్దరం పర్సనల్ గా కలుసుకోవాలి, తర్వాత మీకు పరిచయం చేస్తాను. ఐమ్ గెటింగ్ రియల్లీ లేట్ డాడీ, బాయ్. అయితే నేను వస్తానమ్మా. అబ్బా డాడీ ప్లీజ్, క్యూరియాసిటీ ఆపుకోలేకపోతే కంప్యూటర్ లో ఫోటో ఉంది, చూపిస్తాను. ఓకే డాడీ, బాయ్. ఒక్క నిమిషం ఆగమ్మా. అబ్బా, నీకు నచ్చిన అబ్బాయి నా కాబోయే అల్లుడు ఇతనా? ఏ బాలేడా? నా కళ్ళతో చూస్తే చాలా బాగుంటాడు. ఎనీవే, నేను గంటలో వస్తాను, రెడీ అవ్వండి. అతను అక్కడికి రాడమ్మా. మీకెలా తెలుసు? ఫేస్ రీడింగ్ చూసి చెప్తున్నాను, తను రాడు. మీరు ఫేస్ చూసి చెప్తున్నారు, నేను మనసు తెలుసుకొని మాట్లాడుతున్నాను. అతను అక్కడికి తప్పకుండా వస్తాడు, బాయ్. నువ్వు చంపిన హరినాథరావు కొడుకుని. నాన్సెన్స్. నీ తండ్రి నేను చెప్పడం ఏంట్రా? ఇక్కడేం చేస్తున్నావు? నిన్ను చంపాలని ఎర్రకారులో బాంబు పెట్టాను, కానీ ఆవిడెవరో వేసుకెళ్ళిపోయింది. అరగంటలో బాంబు పేలిపోతుంది. మై గాడ్, కార్లో బాంబు పెట్టావా? హలో, నేను అల్కనందని. బయలుదేరావా? ఎక్కడికండి? ఎక్కడికని అడుగుతావేంటి? ఇవాళ మన టెంపుల్ దగ్గర కలుద్దాం అనుకున్నాం కదా. విడిపోవడానికి కలవడం అవసరం అంటారా? నువ్వెక్కడున్నావు? బొటానికల్ గార్డెన్లో. వెంటనే బయలుదేరు. వద్దండి. ఒక మాట అనుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండాలి కదా. Shit. Hello? Hello, hold on, please. Hold on. కారు దేవయ్య, నా కూతురు కారులో ఎడుతుంది, అందులో ఎవరో బాంబు పెట్టారు. ఎంత డబ్బు కావాలంటే ఇస్తాను, కొంచెం హెల్ప్ చేయమండి, కొంచెం కోఆపరేట్ చేయండి. ఆయనతో నేను మాట్లాడాను. నువ్వు పోనీ. బాబుడు. హలో సార్, ఇంత నానక్రామ్ కూడా టెంపుల్ ఉంది కదా సార్, ఆ రోడ్ లో ఒక రెడ్ ఫోర్డ్ ఐకాన్ నంబర్ AP 98088 సార్. అవును సార్, అందులో నా కూతురు వెళ్తుంది సార్. ఆ కార్లో ఏదో బాంబు పెట్టారు సార్. అవును సార్, ఆ కార్ ఆపాలి సార్, ప్లీజ్ సార్. ఎవరికి సార్ మీరు ఫోన్ చేసింది? పోలీస్ స్టేషన్. సార్ మీరేం అనుకోకండి సార్, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది సార్. మిమ్మల్ని తర్వాత డ్రాప్ చేస్తాను సార్. హలో, ఎవరండి మీరు? ఏంటి హలో, వీళ్ళెవరో నాకు తెలియదండి. పోలీసులు ఫోన్ చేయండి సార్. మెంటల్ పేషెంట్ అండి, హాస్పిటల్ నుంచి పారిపోయి బాబు. నాకు మెంటల్ హాస్పిటల్ ఎక్కడుందో కూడా తెలియదయా. నా పేరు కాళిదాస్ అండి, కాళిదాసు. కాళిదాసా? అప్పుడే పేరు మార్చేసావా? పేరు మార్చడం ఏంటండి? నా పేరు కాళిదాస్ సార్. మొన్నటికి మొన్న వీరపాండి కట్టబ్రహ్మణన్ అంటూ వేరే లెవెల్లో శివాజీ గణేషన్ యాక్టింగ్ చేసి ఈ డాక్టర్ ని చితకబాదేశాడు. నేనా? నిన్న నా పేరు శివాజీ అని చెప్పి నా కత్తి నా గుర్రం ఏం చేశారని మా అందరినీ బట్టలు తీసి పరిగెత్తించాడు. పదవయ్యా బాబు, మా ఉద్యోగాలు ఊడిపోతాయి. సార్ ఇదంతా అబద్ధం సార్, పోలీసులు ఫోన్ చేయండి సార్, ప్లీజ్ సార్. ఇంతమంది పబ్లిక్ లో నిన్నే పట్టుకుపోతున్నారంటే ఏదో ప్రాబ్లం ఉండే ఉంటుంది. మెంటల్ అనేక రకాలు. మెంటల్ లేదనుకోవడం పెద్ద మెంటల్. తీసుకెళ్ళండి సార్. బాగా చెప్పావు, తీసుకుపోతండి. పేషెంట్ కి దెబ్బలు తగలకుండా సారీ సార్, కారు కుదుపుడు తట్టుకోవాలి. అవతల నా పరిస్థితి అలాంటిది సార్. ఇప్పుడే కదా చెప్పాను, కొంచెం కోఆపరేట్ చేయాలి. థ్యాంక్ యూ సార్. మై గాడ్, ఇలాంటి పొజిషన్ నాకు ఎప్పుడూ రాలేదు సార్. మీకు వచ్చిందా సార్? సరే, నానక్రమం కూడా ఎంత దూరం సార్? పులుకు లేదు, పలుకు లేదు. మీరు చాలా డీప్ స్లీప్ లో ఉన్నట్టున్నారు. అలాగే రెస్ట్ తీసుకోండి సార్.
ఏమైంది సార్? సెక్యూరిటీ చెకింగ్ సార్, ప్లీజ్ సార్. వెయిట్. ఒకసారి ఇలా వస్తారా? ఎక్స్క్యూజ్ మీ సార్. నేనేదో టెన్షన్ ఉంటే ఈ పోలీస్ కూడా ఏంట్రా బాబు? హలో హలో హలో, నేనమ్మా డాడీని. హలో, నీ కార్లో బాంబు. నీ ఓ నో. ఏం వినిపించట్లేదు. ఆపండి, కారు ఆపండి. ఏయ్, ఏంటి ఏమైంది? ఈ టైంలో ఎవరా? నిన్నే ఏంటి అవుతారు? వాళ్ళు ఎవరో నా వెంట పడుతున్నారండి. జాన్సన్ స్టోరీ అప్సెట్ అయింది. కాళిదాస్ ఓకేనా? ఓకే సార్, కానీ మీ డాక్టర్ వాడిని కారెక్కించుకొని తీసుకెళ్ళిపోతున్నారు సార్. వెరీ గుడ్. అమ్మాయి ఎక్కడ ఉందా? వెరీ గుడ్ వెరీ గుడ్. ఇదిగో విను, అమ్మాయి ఉన్న కారులో బాంబు పెట్టారు. వాళ్ళిద్దరు ఆ కారులో వెళ్ళకుండా వాళ్ళని ఆపు. ఇమ్మీడియట్. రై పదండ్రా. రై స్పీడ్ కొని. అదండి జరిగింది. మళ్ళీ లైఫ్ లో మిమ్మల్ని కలుస్తా అనుకోలేదు. మీ కాళ్ళ బాబు ఆపండి. మళ్ళీ ఆపడానికి ఏదో ప్లాన్. పోనండి ప్లీజ్ ఆపండి. అమ్మాయి గారు ఆపండి. కార్లో బాబుంది అమ్మాయి గారు. అన్ని సినిమా డైలాగులు ఒకటి కూడా నమ్మద్దు. ప్లీజ్ ఆపండి. కారు ఆపండి. సమస్య లేదు. సార్ పిలుస్తుంటే చంపుదామని భయపడి కారు ఆపకుండా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఆపడం మా వాళ్ళకి అవట్లేదు సార్. ఎక్కడికి వెళ్తున్నారు? నానక్రమ్ కూడా వెళ్ళే రూట్లో గుడి పక్క వెంకటేశ్వర స్వామి గుడి వైపుగా చాలా ఫాస్ట్ గా పెడుతున్నారు సార్. నానక్రమ్ కూడా చెప్తాను. కార్లో బాంబుంది, దిగండి. కమాన్ ఫాస్ట్. కార్లో బాంబుంది. కార్లో బాంబుంది. కమాన్ ఫాస్ట్. మై గాడ్. ఓకేమా? ఓకే డాడీ. ఒక క్షణం ఆలస్యం ఉంటే ఎంత ఘోరం జరిగేది. అవునండి, కష్టాల్లో ఉన్న వారికి సాయం చేస్తారు. అదే మమ్మల్ని కాపాడింది. నీకు డాడీ పరిచయమా? అంటే పరిచయం అంటే ఎక్కడో చూసినట్టు గుర్తు అవునండి. కదా. బట్ నీ సెలక్షన్ సూపర్. నంబర్ 1 బంగారం. బ్రేక్ విరుదమ్మా. ప్రాణాలు తీసుకునే పిరికివాడైతే కాదు. Am I right? కరెక్ట్ సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ డాడీ Oh my ఒప్పుకున్నందుకు. God, that's nice. మీరిద్దరు ఇంటికి వెళ్ళండి. నాకు కొంచెం పని ఉంది, చూసుకో. అలాగేనండి. ఓకే. పదా పదమంటున్నారు. ఇంకెంత దూరం అండి? నడు, నీకు విషయం చెప్పాలి. ఏం చెప్పాలి? నువ్వంటే నాకు ఇష్టం, మనం పెళ్లి చేసుకుంటున్నావు అని. హలో, ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? స్టోరీ మొత్తం తెలిసిన క్యారెక్టర్ని చాలా తెలివిగా పిల్లల్ని మేనేజ్ చేసావు. కానీ నీ అసలు రూపం ఏదో రోజు బయటపడదని ధైర్యమా? మంచి ప్రశ్నే. చెప్పాలంటే ఎంతో ఉంది, కానీ ఇప్పుడు టైం లేదు. ఇప్పుడే ప్రేమికులు కలిశారు, శుభం జరిగింది. ఈ టైంలో మీటింగ్ పెడితే చండాలంగా ఉంటుందిగా. కానీ ఒక్క మాట, నాకు ప్రమాదాలను సృష్టించడమే కాదు, తప్పుకోవడం కూడా తెలుసు. దానికి ఒక ఫార్ములా ఉంది. ఏంటో అది? ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. మరి ఎప్పుడో? కొంచెం టచ్ లో ఉంటే చెప్తాను. ఉన్నట్టుగా లేనట్టుగా ఊరించి చంపింది ప్రేమ. ఉన్నట్టుగా లేనట్టుగా ఊరించి చంపింది ప్రేమ. అన్నట్టుగా విన్నట్టుగా అందింది ఈ చందమామ. హాయి రాగమైన సరదాగా పాడుకోనా, గాలి పాటలోన సరసాలు ఆడుకోన. నీ కళ్ళలోన చూపే నేనా, నీ గుండె గుడిలో దీపం కానా. ఉన్నట్టు